तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्ణ మాతాజీ। హరే సో కృష్ణ మాతాజీ ప్రభుజీ. మనము 4th చాప్టర్ 5th శ్లోకాలో ఉన్నాము. జ్ఞాన కర్మ సన్యాస యోగ అనేటువంటిది 4th చాప్టర్లో అర్జునుడు అడిగిన క్వశ్చన్కి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. అర్జునుడు ఏమని అడిగాడు అంటే, కృష్ణ నువ్వు సూర్యదేవునికి ఈ భగవద్గీతని ఎప్పుడో ఉపదేశించానంటున్నావు 20 లక్షల సంవత్సరాల క్రితము. నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలయ్యా ఈ విషయాన్ని? ఎందుకంటే నువ్వు నాకు సమకాలీనుడవు. మరి నువ్వు అప్పుడు ఉన్నావు అని నువ్వు చెప్తున్నావు, నేను ఎలాగ అర్థం చేసుకోవాలి అని అడిగిన ప్రశ్నకి భగవంతుడు చెప్తున్నాడు 5వ శ్లోకంలో. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, బహూని మే వ్యతీతాని చాలా జన్మలు గడిచిపోయాయ్యా అర్జున. చాలా కాలం గడిచిపోయింది. ఆ ఆ గడిచిపోయిన కాలములో బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున అంటే నీ జన్మలు అంటే ఎన్నో జన్మలు ఎత్తావయ్యా నువ్వు అర్జున. తాన్యహం వేద సర్వాణి అవన్నీ నాకు తెలుసు, అవన్నీ మొత్తం. తాన్ అహం వేద సర్వాణి, వేద అంటే నాకు ఇక్కడ తెలిసింది అని, వేద అంటే ఆ వేదం కాదు, వేద అంటే తెలిసినది, తెలిసింది నాకు అన్నీ తెలుసు. సర్వాణి మొత్తం తెలుసు నాకు. నాకు తెలుసు కానీ నాకు తెలుసని నీకు తెలియదు, నీకు తెలుసని నీకు తెలియదని నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి ఏమిటి అంటే, శత్రుదమనము అంటే శత్రువులని తప్పింపచేసేటువంటి అర్జున, నేను నీ నీవు అనేక జన్మలను తీసుకున్నప్పటికీ అవి నీకు గుర్తులేదు, నాకు గుర్తున్నది అని భగవంతుడు చెప్పుకుంటూ వెళ్తూ, ఇక్కడ బ్రహ్మ సంహితలో ఎలాగయ్యా ఇది మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు చెప్తున్నాడు అంటే మనం నమ్మేసేయాలా అంటే, ఎస్. ఒకటి అంటే అడగవచ్చు, తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో అడగవచ్చు. 2 అంటే అర్జునుడికి తెలియదా అంటే అర్జునుడికి అన్నీ తెలుసు. కానీ కృష్ణుని చేతనే చెప్పించాలి అనేటువంటిది అతని కోరిక అన్నమాట. సో దట్ మనం అనుకున్నాం గదా! కొంతమంది అసురులు ఉంటారు, భక్తులుంటారు, పండితులుంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. ఎస్పెషల్లీ అసురులు భగవంతుని దివ్యమైనటువంటి లీలలు. ప్రభుజీ, హరి బోల్. ప్రభామాతి ఇన్వైట్ చేయమంటున్నారు ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సారీ ప్రభుజీ, మధ్యలో డిస్టర్బ్ నో, 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 చేస్తాను. నాట్ ఎట్ ఆల్ మాతాజీ. హరే కృష్ణ. ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. ప్రభా మాతాజీ వినిపిస్తుందా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. నేను చూసుకోలేదు మాతాజీ. నేను భగవద్గీతలో అక్కడ చూస్తున్నాను శ్లోకము.
సారీ ప్రభుజీ, నేను నో ప్రాబ్లం మాతాజీ, థ్యాంక్ యూ. సో మనం వి విల్ సీ హియర్ వాట్ భగవాన్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఇక్కడ చూద్దాం. సో వేదాలలో అంటే ఏమిటి బ్రహ్మ సంహితలో అంటే ప్రూఫ్ ఎలాగిచ్చాడు, భగవంతుడు ఎప్పుడు నుంచి ఉన్నాడు అనేది వంటిది మనం చెప్తున్నాం. బ్రహ్మ అనేటువంటి వాడు, బ్రహ్మదేవుడు ఎవరు అంటే భగవంతుని నాభికమలం నుంచి ఉద్భవించినటువంటి వాడు. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రత్యక్ష సాక్షి ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఏమిటయ్యా, ఏమని అంటే గోవిందం ఆదిపురుషం తమహం భజామి అంటే అందరికంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి వాడు గోవిందుడు. ఆదిర్ గోవింద సర్వకారణ కారణం చెప్తున్నాడు. అనేక అవతారాలను భగవంతుడు తీసుకున్నాడు. ఈ అవతారాలని అంశ అవతారాలు మనం డిస్కస్ చేసాము. ప్రాంశ అవతారం అంటే స్వంత అవతారం, అంటే తన శక్తితో ఎన్నో అవతారాలని భగవంతుడు అవతరింపచేశాడు. లైక్ రామచంద్రుడు, అలాగే నరసింహుడు, వామనదేవుడు, మత్స్యావతారము, పూర్వ అవతారము, పరశురామ అవతారం, ఇలాగా అన్ని అవతారాల్లో కూడా ప్రాంశ అంశం అంటే తనలో ఎంత కెపాసిటీ ఉందో అంతే కెపాసిటీ కూడా మిగతా అన్ని అవతారాల్లో కూడా భగవంతుడు జొప్పించాడనమాట. సో అది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్ ఏమిటంటే విభిన్నాంశం అంటే మనమందరూ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా దే డోంట్ హ్యావ్ ద సేమ్ పొటెన్సీ ఆర్ కెపాసిటీ, దే ఆర్ ఆల్ సర్వెంట్స్ అండ్ భగవంతుడు ఒక్కడే మాస్టర్ అన్నమాట. సో ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు అద్వితీయుడుగా, అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా అద్వితీయుడు, ఇంకా ఏమేమి అనుకున్నాం ఇక్కడ భగవంతుని గురించి. ఇందులో అద్వితీయుడు, అచ్యుతుడు, అనాది అయిన దేవాది దేవుడు గోవిందుణ్ణి శ్రీకృష్ణుని నేను భజిస్తున్నాను. ఎవరు భజిస్తున్నాడు అంటే ఎవరు చెప్తున్నారు? ఇది బ్రహ్మదేవుడు 5.33 బ్రహ్మ సంహితలో. అద్వితీయుడు అంటే అతనికి ఈక్వల్ ఎవరు లేరు అతనికంటే. వెన్ దెర్ ఈస్ నో బడీ ఈక్వల్, న్యాచురలీ దెర్ ఈస్ నో బడీ అబౌవ్ హిమ్. అచ్యుతుడు తప్పు అనేటువంటిది చేయనటువంటి వాడు అచ్యుతుడు. ఆది అనేటువంటిది లేనివాడు ఆయన దేవాది దేవుడు. గోవిందుడు అంటే ఎందుకు అనుకున్నాము? శ్రీకృష్ణుణ్ణి గోవింద్. అందుకే మనము ఓం నమో భగవతే వాసుదేవాయ, ఎందుకు వాసుదేవుణ్ణే ఎందుకు మనం ప్రార్థించాలి? విష్ణువుని, బ్రహ్మదేవుని, శివుడిని అన్ని ఆరాధించవచ్చు కదా అంటే ఎస్, వాళ్ళది ఏమిటి, ఏమిటి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఎలాగా? సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు, రక్షించడానికి శ్రీహరి అంటే విష్ణువు, లయ చేయడానికి శివుడు. కానీ మోక్షం ఇవ్వడము ఓన్లీ వాసుదేవుని చేతిలో ఉన్నది అంటే శ్రీకృష్ణుడు. అందుకే మనం అంటాం ఓం నమో భగవతే వాసుదేవాయ. వైకుంఠానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మనం వచ్చేయాల్సి ఉంటుంది. సో ఏ సత్యలోకము వెళ్ళినా, కైలాసం వెళ్ళినా కూడా మనం అక్కడ మన మంచి కర్మలని అనుభవించి వచ్చేసేయాలి. చెడు కర్మలకి నరకం అంటూ ఎన్నో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఎలాగున్నాయో వెరైటీ, అలాగే 84 లక్షల నరకాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటికీ మనం అంటే ఈ సైకిల్లో మనం పడకూడదు అంటే, గోలోకధామానికి వెళ్ళాలి అంటే మనం శరణు జొచ్చాల్సింది ఓన్లీ శ్రీకృష్ణుని. అందుకే గోవిందుడు. గో అంటే ఇంకా ఈ శరీరం, ఏ శరీరము వద్దు ఈ ఆత్మకి, ఇంకొక శరీరం అనేటువంటిది ఇవ్వకు అంటే మోక్షాన్ని ఇచ్చేసేయి. అందుకే గోవింద అనేటువంటి వర్డ్ మనం వాడుతుంటాం. గోవింద అనేటువంటి పదం మనం ప్రభుజీ మళ్ళీ ఇన్వైట్ చేయమన్నారు ప్రభుజీ. చేశాను ప్రభా మాతాజీ. మాతాజీ. చేశాను మాతాజీ. ఓకే. యా. సో ఈ సైకిల్ నుంచి బయటపడాలి. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి సైకిల్ నుంచి బయటపడడానికి అంటే మోక్షం అంటే గోలోక ధామము అన్నమాట. సో అన్ని రూపములుగా భగవంతుడు విస్తరించి ఎప్పుడు నవయౌవనంతో ఉండేటువంటి వాడు. భగవంతునికి ఏజింగ్ అనేటువంటిది లేదు. ఏజింగ్ ఎవరికి ఉంటుంది? ఎవరు పుడతారో వాళ్ళకి ఏజింగ్ అనేది ఉంటుంది. అంటే ఎవరికైతే పుట్టుక లేదో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఏజింగ్ అనమాట. అందుకే భగవంతుడు నిత్య యవ్వనుడు అని చెప్పాం, ఇంతకుముందు అనుకున్నాం. అలాగే విభిన్న అవతారాలు కూడా భగవంతుడు తీసుకుంటున్నాడు. అయినప్పటికీ దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ది పొటెన్సీ ఆర్ కంపోజిషన్ ఆఫ్ గాడ్స్ అపియరెన్స్ కానీ లీలలు కానీ. ఎలాగా అంటే ఒక వజ్రము, ఒక వైఢూర్యము ఎలాగుంటుందో
అలాంటిది అంటే కంపేర్ చేస్తున్నారనమాట అలాంటిది. సో ఈ వివిధ రూపాలు శుద్ధ భక్తులకు మాత్రమే అవగతమగును. అది కేవలము వేద అధ్యయనం ద్వారా మాత్రమే అవగాహనకు రావు. ఓన్లీ వేద అధ్యయనం అంటే వేదాన్ని చదివినంత మాత్రాన భగవంతుని గురించి తెలుస్తుందా అంటే తెలియదు. ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా గుర్తుందా మీకు? వేదాలు చదివినంత మట్టుకు చదివినంత మాత్రాన భగవంతుని గురించి తెలుసుకోవడము. భగవంతుని గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి? మనం దాని గురించి ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాం. ఇప్పుడు మనం చదివే భగవద్గీత అంతా కూడా అదే. ద పర్పస్ ఆఫ్ రీడింగ్ భగవద్గీత ఆర్ భాగవతం ఈజ్ టు అండర్స్టాండ్ కృష్ణ. ఎవరు చెప్తారు? భగవంతుని ఎలాగ అర్థం చేసుకోవాలి? భగవంతుని అర్థం చేసుకుంటే ఇంకా మనకి మోక్షం అనేటువంటిది గ్యారెంటీ. భగవంతుడు కనిపిస్తాడు అలాంటి వాళ్ళకి. సో ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎవరికైనా గుర్తుందా మాతాజీ? సెకండ్ చాప్టర్లో మనం చదువుకున్నాం. ఓకే, చెప్తాను. భగవంతుడు ఎటువంటి వాడు? దాన్నే పరమ సత్యము అనేటువంటిది మనం ఇంతకుముందు ప్రభామాతాజీ కూడా చెప్పారు ఈ విషయం. పరమ సత్యం అనేటువంటిది మనం సెకండ్ చాప్టర్లో చదువుకున్నాం. థర్డ్ చాప్టర్లో ఏమిటి పరమ సత్యం? అవేర్నెస్ అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ చిత్ ఆనందము. అందుకే సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణమని. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఇప్పుడు చూడండి, అక్కడ మనం మీనింగ్ తీసుకుంటున్నాం. ఈశ్వరో పరమో కృష్ణ అంటే పరమేశ్వరుడు ఎవరు అనేటువంటిది ఆల్రెడీ మనం డిఫైన్ చేశాము. ఈశ్వర అంటే కంట్రోలర్, పరమేశ్వరుడు అంటే సుప్రీం కంట్రోలర్ ఈజ్ కృష్ణ. ఈశ్వరో పరమో కృష్ణ. నెక్స్ట్, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అంటే ఎటువంటి వాడయ్యా శ్రీకృష్ణుడు అంటే సత్ చిత్ ఆనందము. సో ఈ ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ ఏమిటి? సత్ అంటే ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. అంటే సత్యము అంటే ట్రూత్. ట్రూత్ అనేటువంటిది ఏమిటి? పరమ సత్యము. అదే భగవంతుడు. అంటే ఏమిటయ్యా పరమ సత్యము అంటే అతనికి పుట్టుక లేదు, చావు లేదు, వ్యాధి లేదు, తర్వాత ఏజింగ్ అనేటువంటిది లేదు. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ 4 ప్రాబ్లమ్స్ భగవంతునికి లేవు. ఎందుకంటే జన్మం అనేటువంటిది లేదు, న్యాచురలీ మృత్యు ఉండదు. సో వెన్ దెర్ ఈస్ నో జన్మ్, దెర్ ఈస్ నో డెత్ ఆర్ దెర్ ఈస్ నో బర్త్, సో న్యాచురలీ దెర్ విల్ బి నో ఏజింగ్ ఆర్ నో ఏమిటంటారు వ్యాధి, ఎయిల్మెంట్ అన్నమాట. సో అది పరమ సత్యము. సెకండ్ పాయింట్ అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ నోట్స్ మాతాజీ. అంటే మనము జస్ట్ వీఆర్ ఆన్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అంటే భగవంతుని గురించి ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుని గురించి లక్ష్మీదేవి కూడా అంటుందన్నమాట. రోజు నేను అతనికి ఏమిటి సేవ చేస్తున్నాను. పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చొని భగవంతుని పాదాలు ఒత్తుతూ ఉంటుందన్నమాట. పాదాలు ఒత్తుతూ ఉంటున్నప్పుడు అంటే మరి అన్నీ భగవంతుడు చేసేవన్నీ తెలియాలి కదా అంటే తను అంటుంది, భగవంతుని గురించి నాకేం తెలుసు, అతని కాలి గోటికి అంటినటువంటి ధూళి కణాలు ఎన్నున్నాయో మిలియన్స్ ఆఫ్ ధూళి కణాలు ఉన్నాయి. ఆ కణాలలో ఒక్క కణము అంతా కూడా నాకు భగవంతుని గురించి తెలియదు అని లక్ష్మీదేవి అంటుందన్నమాట భగవంతుని లీలలు. సో మనం ఎంత? సో నోబడీ నోస్ ఫుల్లీ అబౌట్ గాడ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్. అంటే అర్థం చేసుకోలేమన్నమాట. కానీ భగవంతుడు ఏం చెప్పాడు అంటే మన మీద కనికరముతో ఋషుల ద్వారా మునుల ద్వారా భగవంతుని పరమ సత్యం అనేటువంటి దాన్ని చిన్న పిల్లలకి ఎలాగైతే గోరుముద్దలు తినిపించి పెంచుతామో అలాగే మనకు భగవంతుని లీలల గురించి భగవంతుడు ఈ ఋషుల ద్వారా మునుల ద్వారా వేదాల ద్వారా మనకి ఎంత అవగతం అవుతుందో, మనకి ఎంత అర్థమవుతుందో అలాగే చెప్తున్నాడు అనమాట. అంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని ఎందుకు అన్నాము? ఐస్బర్గ్ అంటే ఏమిటి? సముద్రం, మహాసముద్రాలు ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి, అందులో కొండలు ఉంటాయన్నమాట. ఐస్ గడ్డ కట్టినటువంటి కొండలు. అవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. కొన్ని కొండలు మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అవుతున్నప్పుడు పెద్ద షిప్కి ఎదురుగా వచ్చింది అనుకోండి, ఆ షిప్ దానికి ఢీ కొట్టినప్పుడు షిప్ విల్ బికమ్ పీసెస్ అనమాట. సో అందుకే మనము మెల్లిగా ఆ షిప్ని ఆ కొండకి తగులకుండా తిప్పుకుంటూ వెళ్ళాలి.
సో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే కొన్ని కొండలు మనకి కొద్దిగే కనిపిస్తాయి సముద్రము మీద, అంటే ఓహో ఇక్కడ కొండ ఉంది అని మనకి తెలుస్తుంది. కొన్ని సముద్రం లోపల ఉంటుంది, మనకి తెలీదు. సో అలాగే భగవంతుడు మనకి ఏమని చెప్పాడంటే పరమ సత్యము అంటే చావు పుట్టుకలు లేనటువంటి వాడు, దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత, అంటే భగవంతునికి అన్ని గుణాలతో పరిపూర్ణుడైనటువంటి వాడు భగవంతుడు. అతనికి ఏ గుణం ఉంది? సతోగుణమా, రజోగుణమా, తమో గుణమా అంటే ఈ మూడు కాదు, శుద్ధ సత్వ గుణము. అందుకే మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నాము. ఎవరి మీ గురించో మాట్లాడుకుంటుంటాము, ఎవరి గురించో తిడుతుంటాము, ఎవరి గురించో అనుకుంటుంటాము, ఎవరినో హర్ట్ చేస్తుంటాము. ఒక్కొక్కసారి భగవంతుని కూడా మనము తిడుతుంటాము, అయ్యో ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావయ్యా అని. అయినప్పటికీ భగవంతుడు కరుణాసాగరుడు, భక్తవత్సలుడు. కాబట్టి అతను పిల్లవాడు వీడికి తెలియదులే అని చెప్పి మనల్ని క్షమించేసి, ఎలాగైతే తల్లి పిల్లల్ని క్షమించేస్తుందో అలాంటి కారుణ్యముతో భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తుంటాడనమాట. కాబట్టి భగవంతుడు తన గురించి తెలుసుకోవాలి. ఎందుకు? ఎవరైతే తన గురించి కొద్దిగా అయినా తెలుసుకుంటారో అప్పుడు భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. ఎలాగా? ప్రహ్లాదుడికి తల్లి కడుపులో అయింది. అలాగే పరీక్షిత్తుకి ఉత్తరాదేవి గర్భంలో అయింది. మరి ధ్రువ చక్రవర్తికి, ధ్రువ మహారాజుకి 5 సంవత్సరాల బాలుడు, అతనికి భగవత్ సాక్షాత్కారం అయింది. సో ఎలాగా అంటే భగవంతుడు ఒక్క సెకండ్‌లో మేబీ 1000th పార్ట్ జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ కనిపించేస్తాడు. అలా కనిపిస్తే అంటే సాధన పూర్తి అయినది. అంటే ఇంకా గోలోకధామానికి వెళ్ళవచ్చు అనేటువంటిది. ఎలాగంటే వీళ్ళందరూ కూడా ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆర్ కృష్ణ, గోవింద అనేటువంటి నామాలతో భగవంతుని ఉచ్చరిస్తూ ఫస్ట్ వి షుడ్ బి అవేర్ దట్ భగవంతుడికి ఏమిటి? దెర్ ఈస్ నో బర్త్, దెర్ ఈస్ నో డెత్, హీ ఈస్ ఎటర్నల్ అంటే సత్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. హీ ఈస్ దేర్ ఆల్వేస్. ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, సత్. చిత్ అంటే హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే అతనికి పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు, ప్రజెంట్ ఎలాగూ తెలుసు. అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నాను, సచ్చిదానంద విగ్రహుడు భగవంతుడు. దెన్ థర్డ్ పాయింట్ ఏమిటయ్యా అంటే సర్వగుణ సంపన్నుడు, సర్వదోష వివర్జితుడు. అంటే అతనిలో అన్ని గుణాలు, శుద్ధ సత్వ గుణం ఉన్నది. అతనిలో వెతికి చూసినప్పటికీ కూడా అంటే ఇంపాసిబుల్ టు ఫైండ్ ఎనీ ఫాల్ట్, దేర్ ఈస్ నో ఫాల్ట్ ఇన్ గాడ్. కాబట్టి ఇది పరమ సత్యము, మనకి అర్థమయ్యే అంటే మన లెవెల్ వరకే అనమాట. అందుకే జ్ఞానము భగవంతునికి అంటే ఏమేమి లీలలు చేశాడు, ఎన్ని అవతారాలు ఉన్నాయి భగవంతుడికి, ఆ అన్ని అవతారాల్లో ఎలాగా ధర్మాన్ని నిలబెట్టాడు, మనుషులని అంటే సన్మార్గంలో ఉన్నటువంటి ఋషులను, మునులను, భక్తులను ఎలా కరుణించాడు అనేటువంటిది మనము చదువుతూ వెళ్తూ ఉంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దట్. కానీ భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామయ్యా అంటే ఇక్కడ మనకి శుద్ధ భక్తులకు మాత్రమే అవగతం అవును. అంటే పండితులు అయినప్పటికీ, వేదాలు తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఎలాగ బిహేవ్ చేస్తుంటారంటే వాళ్ళు వి సమ్‌టైమ్స్ వండర్, ఏమిటి వీడు ఇన్ని వేదాలు చదువుతున్నాడు, వేదాలు బై హార్ట్ వచ్చేస్తుంది. కానీ బిహేవియర్ అనేటువంటిది ఎలాగుంటుంది? ఇతడు భగవద్భక్తుడా? ఆర్ అంటే మనం కొన్నిసార్లు టెంపుల్స్‌లో చూస్తుంటాం పూజారులు గానీ, అక్కడ ధర్మకర్తలు గాని ఎలాగుండాలి? అంటే దే షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జన. స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అనేటువంటిది మనకి ఒక శ్లోకం ఉంది 5th చాప్టర్‌లో. అంటే యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, వాళ్ళందరూ శ్రేష్ఠులు. ఎందుకు? ఇప్పుడు మనకి భగవంతుని దగ్గర ఇట్లా పూజ చేయడము కానీ, భగవంతుని టెంపుల్‌లో ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఉన్నారు. అలాగే డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ టెంపుల్స్‌లో పనిచేసే వర్కర్స్ అందరూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? దే ఆర్ ఆల్‌మోస్ట్ సో క్లోజ్ టు ది ఆల్మైటీ. ఇప్పుడు మనం టీటీడీ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంస్‌లో చూస్తుంటాం మనం. అలాగే సింహాచలం గానీ, యాదగిరిగుట్ట గానీ, స్వర్ణగిరి ఇవన్నీ వెళ్తుంటాం. వెళ్తున్నప్పుడు మనకి ఎక్స్‌పెక్టేషన్ ఏముంటుంది? ఎలాగుండాలి? దే షుడ్ సెట్ ఎ వెరీ హై స్టాండర్డ్. టాలరెన్స్ లిమిట్స్ చాలా ఎక్కువుండాలి. భక్తులకి సౌకర్యాలను అందించాలి అనేటువంటిది బేసిక్ థింగ్స్. ఎందుకు? ఎప్పుడో
ఖర్చులతోనూ శ్రమతోనూ చాలా శ్రమపడి వస్తారు. టైము, ధనము అన్నీ వెచ్చించుకొని కష్టాలు దేహానికి, మనసుకి అయ్యేటువంటి కష్టాలన్నీ పడుతూ క్యూలో గంటలు గంటలు నిలబడతారు. అలాగే డేస్ టుగెదర్ వెయిట్ చేస్తారు. మంత్స్ టుగెదర్. ఎందుకంటే టికెట్ దొరకడమే కష్టం ఆన్‌లైన్‌లో. రిజర్వేషన్ చేసుకోవాలి, వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ దేవుడి ముందు వాళ్ళు భక్తులుంటారు. ఎవరు? వాళ్ళు ఏంటంటారు సేవకులు. వాలంటీర్స్. ఆ వాలంటీర్స్ ఏం చేస్తారు? చెయ్యి పట్టి లాగేస్తారు. లేకుంటే మెడ పట్టి తోసేస్తారు. అంటే టాలరెన్స్ అనేటువంటిది చాలా హై లెవెల్‌లో ఉండాలి. కానీ ఏమవుతుంది? బికాస్ ఆఫ్ దేర్ కంపల్షన్, బికాస్ ఆఫ్ దేర్ డ్యూటీ వాళ్ళు మరచిపోతారనమాట. ఐయామ్ జస్ట్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. అందులో కొంతమంది కింద పడిపోతారు వాళ్ళు తోయడం వల్ల. కొంతమందికి చేతులు బెణుకుతాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ జస్ట్ బిఫోర్ ది ఆల్మైటీ. దట్ మీన్స్ దే డోంట్ హ్యావ్ ది టాలరెన్స్ ఆర్ దిస్ థింగ్. ఓకే. మీరు అంటే ఇది ఐయామ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్ మాతాజీ. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎందుకు చెప్తున్నామంటే పండితులు గానీ, పూజారులు కానీ వాళ్ళు చాలా అవేర్‌నెస్‌తో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి స్థానము ఎక్కడ? దే ఆర్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ది ఆల్మైటీ ఎవ్రీ డే. ఇప్పుడు కూడా చెప్తారు భగవంతుడు అంటే మనకి అభిషేకం అయిన తర్వాత తిరుమలలో మన వెంకటరమణ స్వామికి బాలాజీ ఆఫ్ తిరుపతి అభిషేకం అయిన వెంటనే అతనికి చెమటలు పడతాయట. పూజారులు చెప్తారు. ఇప్పటికి కూడా చెప్తారు. అతని అంటే హి ఈజ్ యాక్చువల్లీ ఎ లివింగ్ గాడ్ దేర్. మిగతా మిగతా టెంపుల్స్‌లో ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తారు. పవర్ ఉంటుంది. బట్ హియర్ అంతటి అంటే చాలా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అబౌట్ బాలాజీ. వై ఐ యామ్ టెల్లింగ్ ఈస్ అంతటి మహత్తరమైనటువంటి ప్లేస్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి? పూజారులు అనుకోండి. పూజారులు అంటే వాళ్ళకి అన్నీ తెలుసు కదా! వీళ్ళకంటే తెలీదు. మరి వాళ్ళు వేదాలు చదివారు. వేదాలలో భగవంతుడు ఏమని చెప్పాడు? సహిష్ణుత ఉండాలి. శుద్ధ సత్వ గుణం ఉండాలి. టాలరెన్స్ ఉండాలి. కోపం అనేటువంటిది పడకూడదు. వేరే వాళ్ళని మాట అనకూడదు. ఎన్నో సార్లు ఫేస్ చేశాము. మనం ఒక్కసారి ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉంటారు. అందరిని ఒకేసారి వదిలేస్తారు. వాళ్ళని తోపుకోవడము, వాళ్ళకి చాలా బాధలు పడుతుంటారు. అలాంటప్పుడు టాలరెన్స్ గాని ఉండాలి. తప్పనిసరిగా ఉండాలి. మరి మాట అనడం గాని, చేత చేయడం కానీ మనసా వాచా కర్మణ వి ఆర్ హర్టింగ్ ద పీపుల్. అలా చేసినప్పుడు ఏమంటాడు మరి? భగవంతుడు క్షమిస్తాడా? నో. ఎందుకిది చెప్తున్నామంటే, శుద్ధ భక్తులు మట్టుకే భగవంతుని గురించి అవగతం అవుతుంది. అక్కడ ఉన్నంత మాత్రాన అంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాడు, అక్కడ ఉండాలి అని కోరుకున్నాడు. సరే. అక్కడ వాడికి ఆ ప్లేస్ ఉంటుంది కానీ, నిజమైనటువంటి భక్తి ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఉంటారు. మనం ఇప్పుడు చూసాం మొన్న. ఎందుకంటే ఒక భక్తుడు తిరుమల మాదిరిగానే ఒక ఆలయాన్ని శ్రీకాకుళం అనుకుంటాను. న్యూస్‌లో కూడా వచ్చింది. శ్రీకాకుళం దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తిరుపతి ఎలా ఉందో అలాంటి ఒక టెంపుల్ సేమ్ థింగ్ అక్కడ కట్టించాడు. ఎందుకయ్యా అంటే అతనికి ఎన్ని సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఆ అనుభవం అలాగయింది. భగవంతుడా! నువ్వు తిరుపతిలో ఉన్నావు కరెక్టే. కానీ నన్ను కనులారా తనివి తీరా చూసుకోలేకపోయింది. నన్ను చాలామంది యాక్చువల్లీ స్టాంపీడ్ కూడా అయిపోయింది తిరుపతిలో ఒకసారి. మీకు తెలుసో తెలీదో వెరీ రీసెంట్‌లీ. సో, ఇవన్నీ కూడా జరగకూడదంటే క్రౌడ్ మానిటరింగ్, క్రౌడ్ కంట్రోల్ తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ ఫర్ సో మెనీ రీజన్స్. వి డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దట్. లెట్ అస్ కంటిన్యూ. శుద్ధ భక్తులు ఎలాగుండాలి అనేటువంటి దాన్ని మట్టుకే మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో, కేవలం వేదాధ్యయనం ద్వారా మాత్రమే అవగాహనకు రావు అంటున్నాడు. ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేసాం ఈ పాయింట్స్ అంటే, కేవలం చదివినందువలన సంస్కారం రాదు. చదువు వలన ఏమొస్తుంది? విద్య రావచ్చు. కానీ సంస్కారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, సంస్కారము విద్య లేనప్పుడు కూడా ఒక పాట కూడా ఉంది. మీకు తెలుసో మీరు వినే ఉంటారు. చాలా పాత 'ఆత్మబంధువు' అనేటి సినిమాల్లో ఏమిటి చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోని మమత లేని చదువులెందుకు అనేటువంటి ఒక పాట ఉంది. చాలా బాగుంది పాట. అంటే వై ఆల్ ఈ భగవంతుడు అదే చూస్తాడు. భావనని చూస్తాడు. భగవంతుడు భక్తిలో. అంటే మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నిన్న మేము ఇక్కడ స్కందగిరి టెంపుల్‌కి వెళ్ళాం మాతాజీ. అంటే ఐ వాంట్ టు షేర్ అవర్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ ఒక మాతాజీ అంటే మాకు కజిన్స్ వచ్చారు. మా కజిన్స్ బెంగుళూరు నుంచి వచ్చారు. సో, వాళ్ళని తీసుకెళ్ళాం నిన్న. స్కందగిరి వాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్‌లో చాలా ఏళ్లున్నారు. స్కూల్ అంతా ఇక్కడే చదివారు. బెంగుళూరులో సెటిల్ అయ్యారు.
సో చిన్నప్పటి వాళ్ళ క్లాస్మేట్స్ని మీట్ అవుదాము అని అక్కడ ఎలాగో వెళ్తున్నాం కదా, కాల్ చేద్దామంటే ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి మీరు ఒక ఆల్మోస్ట్ 1 అవర్ స్పెండ్ చేశారు. స్పెండ్ చేసి అది చెప్పడం అంటే మామూలు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత ఆవిడ 30 ఇయర్స్ ఒరిస్సాలో జగన్నాథ్ పూరి అక్కడ ఉన్నారనమాట. సో 5 రథయాత్రల్లో పాల్గొన్నారు ఆవిడ. ఆ రథయాత్రల్లో ఎలాగంటే ముకుందానంద అనే స్వామీజీ ఒకళ్ళు ఉన్నారు. అంటే కృపాలు మహారాజ్ వాళ్ళ కల్ట్ అనమాట అది. వాళ్ళు కూడా మనకి ఈ భగవద్గీత, భాగవతం, కృష్ణుని గురించే వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. చాలా బాగుంది. మేము డల్లాస్లో కూడా వెళ్ళాము ఒకసారి. వాళ్ళది కృపాలు మహారాజ్ది అక్కడ సేమ్ రాధాకృష్ణ డివోటీస్, రాధాకృష్ణ డైటీస్ అక్కడ కూడా మనకి సేమ్ లైక్ ఇస్కాన్ వాళ్ళు ప్రార్థనలు అవి చేస్తారు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి. సో అందుకే మనము సహిష్ణుత అనేటువంటిది ఉండాలి. వేరే వాళ్ళని ద్వేషం చేయడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. సో ఈవిడ ఎందుకు చెప్తున్నానంటే 5 రథయాత్రలు ఇక్కడ ఒరిస్సా పూరిలో భగవంతునికి అతి సన్నిహితంగా ఉన్నదన్నమాట. ఎందుకంటే అక్కడ ఒరిస్సాలో గుండీచా అనే ఒక ప్లేస్ ఉంది. మీరు పూరి జగన్నాథ్ వెళ్ళి ఉంటే మీకు తెలుస్తుంది. వెళ్ళారా ఎవరైనా? ప్రశాంతి మాతాజీ వెళ్ళుంటారు కదా మాతాజీ? వెళ్ళాను వెళ్ళారు వెళ్ళాను కదా సార్. మాతాజీ. ఓకే. మిగతా వాళ్ళు అన్ను మాతాజీ, ప్రభా మాతాజీ మీరు వెళ్ళారా? మీకు దగ్గరే విజయవాడ నుంచి. లేదు సార్. తప్పకుండా లేదు వెళ్ళండి వెళ్ళలేదు ప్రభుజీ. మాతాజీ. ఎందుకంటే భగవంతుని హృదయం అక్కడ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎవ్రీ 12 ఇయర్స్ కదా ఒకసారి చేంజ్ చేస్తారు. 12 ఇయర్స్ ఒకసారి ఆర్ ఎవ్రీ ఇయర్ చేస్తారు అనుకుంటాను. కరెక్ట్. ఎవ్రీ ఇయర్ భగవంతుడి రథాల మూర్తి మూర్తి కూడా 12 ఇయర్స్కి ఒకసారి. మాతాజీ మూర్తిని 12 ఇయర్స్ కోసారి అనుకుంటా. రథాలు మాత్రం ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కరెక్ట్. సో అది చేస్తారు మాతాజీ ఎవ్రీ ఇయర్. రథం అనేటువంటిది అది కూడా మంచి చెక్కలు అవన్నీ చాలా ఉన్నాయి అందులో శాస్త్రాలు. మీరు పూరి జగన్నాథ్ టెంపుల్లో ఆ ఫ్లాగ్ ఉంటుంది పైన, భగవంతుడి ఏమిటది జెండా జెండా అంటామా ఫ్లాగ్, అది గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది ఇప్పటికీ కూడా. ఎప్పుడైనా మీరు చూడండి, గాలి ఈస్ట్ టు వెస్ట్ కానీ సౌత్ టు నార్త్ వచ్చినప్పుడు నార్మల్గా ఫ్లాగ్ ఎటు వెళ్ళాలి? నార్త్ సైడ్ చూడాలి. సౌత్ నుంచి గాలి వస్తుంటే అది అటు సైడ్ వెళ్ళాలి. కానీ ఇట్ విల్ బి, ఇఫ్ సౌత్ నుంచి గాలి వస్తే అగెయిన్స్ట్ సౌత్ ఇట్ విల్ షో, సౌత్ వైపే తిరుగుతుంది అనమాట. ఇప్పటికీ తెలియదు. అంటే అంత పవర్ అక్కడ ఉన్నది భగవంతునికి. హీ కెన్ డూ ఎనీథింగ్. అలాగే అక్కడ ఇదేమిటి చెప్పన్ భోగ్ అని చేస్తారు. చేసినప్పుడు మట్టి కుండల్లో ప్రసాదం వండుతారనమాట. సో ఒక కుండ మీద ఇంకొక కుండ, ఇంకొక కుండ మీద ఇంకొక కుండ అలాగ పెడతారు, 3 కుండలు. సో ఫస్ట్ టాప్ మోస్ట్ దాంట్లో ఉన్నటువంటి వంట ఫస్ట్ అది కుక్ అయిపోతుంది. తర్వాత మిడిల్, తర్వాత కిందికి. నార్మల్గా ఏమిటి హీట్ కిందనే ఉంటుంది కదా, కిందిది ఫస్ట్ అవ్వాలి. కానీ అక్కడ రివర్స్ అవుతుంది. సో ఈవిడ అది షేర్ చేసుకున్నది. అండ్ షీ వాజ్ ఆల్మోస్ట్ క్రయింగ్ లిటరలీ దట్ నాకు కృష్ణుడు ఎంతటి సద్భాగ్యాన్ని ఇచ్చాడు. 5 రథయాత్రలు నాకు భగవంతుని ముందే అక్కడ ఒరిస్సా కింగ్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఒక లేడీస్ గ్రూప్ ఉందన్నమాట. సో వీళ్ళందరూ అక్కడ భజనలు కానీ పూజలు కానీ ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అంటే భగవంతుని రథయాత్ర ముందు ఒక సర్కిల్ వేసేస్తారు. ఆ సర్కిల్లో వీళ్ళు మట్టుకే ఉంటారనమాట. తర్వాత అది గుండీచా వరకు వస్తుంది భగవంతుడు. అంటే ఎలాగంటే సూర్యాస్తమము అయిపోయే లోపు అది గుండీచాలోకి వెళ్ళిపోవాలి. అది ఐ థింక్ ఇట్స్ అబౌట్ 3 కిలోమీటర్స్ ఆర్ 3.5 కిలోమీటర్స్ మెయిన్ టెంపుల్ నుంచి. సో ఒకవేళ సూర్యాస్తమము ముందే అయిపోతే ఆ రోజు రథాన్ని అక్కడే ఉంచేస్తారనమాట విగ్రహాలతో పాటు. సో అప్పుడు అందరూ భక్తుల్ని అనుమతిస్తారు రథం మీదకి ఎక్కి భగవంతుని కౌగిలించుకోవచ్చు. అలాగా తను ఎన్నోసార్లు చేసిందట. అంటే ఎందుకు చెప్తున్నదంటే దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వెన్ ద గాడ్ కమ్స్ అవుట్. రథయాత్ర టైంలో మామూలుగా మనం టెంపుల్స్లో ఉత్సవమూర్తులు ఉంటారు. కానీ ఇక్కడ పూరిలో ఏమిటంటే ఆ మెయిన్ డెయిటీస్ ఆర్ బ్రాట్ అవుట్. అక్కడి నుంచి గుండీచా వరకు తీసుకెళ్తారు. సో ఆ భగవంతుడి అంటే మన గోవిందుడు అక్కడ ఎవరు
బలభద్ర, సుభద్ర, జగన్నాథ్. జగన్నాథ్ యొక్క హార్ట్ బీట్ ఇప్పటికీ వినిపిస్తుందట ఆ మూర్తిలో. అది చాలా చాలా పవర్ఫుల్. సో అంతటి అంటే గాడ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ దేర్, వీ కెన్ విజువలైజ్ అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ హీ ఈజ్ లివింగ్ దేర్. అతని హార్ట్ బీట్ మనకి వినిపిస్తుంది అని చెప్తారనమాట. సో అలాగా అటువంటి హార్ట్ బీట్ ఉన్నటువంటి భగవంతుణ్ణి కౌగిలించుకునేడానికి అవకాశం వచ్చిందని చెప్పి కళ్ళలో నీళ్లు కారిపోయాయి ఆవిడకి. అంటే ఒళ్ళంతా కూడా షీ వాజ్ షివరింగ్, అంటే షీ వాజ్ రికలెక్టింగ్. ఎందుకు ఇది చెప్తున్నాము? మరి ఆవిడ ఏం చదువుకున్నది, ఏం చేసింది అంటే షీ ఈజ్ జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ అస్, నార్మల్ డివోటీ. భగవంతుని మట్టుకు తను ఆరాధన అంటే అంతటి హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఆవిడ చెల్లెలు కూడా ఈ భగవద్గీత అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నదని చెప్పింది ఆవిడ. సో నేను ఎందుకు షేర్ చేస్తున్నాను ఈ విషయం అంటే, ఇక్కడ శుద్ధ భక్తుల మట్టుకే ఇది అవగతం అవుతుంది. కనకదాసు మనకి ఉడిపిలో సారీ మాతాజీ, కొద్దిగా స్ట్రెచ్ చేస్తున్నానేమో ఈ శ్లోకాన్ని, బట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇజ్ ఇట్ ఓకే మాతాజీ? చెప్పండి. లేదు ప్రభుజీ. పర్వాలేదు ప్రభుజీ. మీరు అలా అన్ని సార్లు చెప్పడం వల్ల మాకు బాగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ అంటే యూ ప్రభుజీ. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు షేర్ చేస్తున్నారు, మన ఇంట్లో భగవంతునికి పూజ చేసింది నలుగురు చూడాలి అంటే నలుగురికి ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు కదా, అంటే అట్లీస్ట్ దానివల్లనే మనం కన్నయ్యని చూస్తున్నాం రోజు. లేకుంటే మనం కళ్ళల్లో మనసులోనే పెట్టుకుంటాము. ఆర్ భగవద్గీత టెక్స్ట్ బుక్లో కానీ ఈవినింగ్ మనకి వచ్చినప్పుడు ఆర్ మన ఇంట్లో ఉన్నటువంటి కన్నయ్యని చూస్తుంటాం. సో అది అవకాశం అన్నమాట. సో గాడ్ ఈజ్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. సో అది ఆవిడ షేర్ చేసుకున్నదనమాట. అదే శుద్ధ భక్తురాలనేటి మనకి తెలిసిపోతుంది, ఎలాగా శుద్ధ భక్తులు అనేటువంటిది. సో చదవడం వల్ల మట్టుకు ఆర్ జ్ఞానం ఉండడం వల్ల మట్టుకే భక్తి అనేటువంటిది రాదు. భగవంతుడు కరుణించడు దానికి. చదువుకుంటే ఏమి, సంస్కారం లేకుంటే ఏమి లాభము, డబ్బు ఉంటే ఏం ప్రయోజనము, దాన్ని సత్కర్మలకి ఉపయోగించాలి. సో అలాగే దేహం ఉంటే ప్రాబ్లం ఏమిటి, దేహాన్ని భగవంతుని సేవలో అర్పించాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణుని నిత్య సహచరులు అని చెప్తున్నాడు ఇక్కడ. భగవానుడు ఎప్పుడు అవతరించినను మనం దీని గురించి కూడా డిస్కస్ చేసాం. ఎలాగా గోవర్ధనగిరి అనేటువంటిది భగవంతుని సన్నిధానము, అదే గోలోకధామమే ఇక్కడ వచ్చిందనమాట. తర్వాత భగవంతుడు భూమి మీద అవతరించడానికి ముందే తన సహచరులు, తన సేవకులు ఫస్ట్ వచ్చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కెప్ట్ రెడీ ఫర్ ద గాడ్ టు టేక్ హిజ్ అపియరెన్స్ అనమాట. సో అలాగా మనం కొల్లాపూర్ గురించి డిస్కస్ చేశాము. లక్ష్మీదేవి, తర్వాత శ్రీనివాసుడు వచ్చినప్పుడు ఎలాగా బ్రహ్మదేవుడు శివుడు ఆవు దూడలాగా వచ్చి భగవంతునికి పాలాభిషేకం చేస్తారు. ఇవన్నీ కూడా మనకి శ్రీనివాస కళ్యాణంలో తెలుస్తుంది అనమాట. సో అలాగా అర్జునుడి వంటి భక్తుల్లో కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడైన వివస్వానికి గీతా జ్ఞానమును ఉపదేశించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక భిన్న రూపంలో భగవంతుని చెంతనే నిలిచి ఉండెనని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియను. అంటే నువ్వు నేను అంటే భగవంతుడు అంటున్నాడు, నువ్వు లేని టైం లేదు, నేను లేని టైము లేదు. నువ్వు అన్ని టైంలోనూ ఉన్నావు, ఎందుకు, ఏదో ఒక రూపంలో ఉన్నావు, కానీ నేను ఎప్పుడూ ఉంటాను అనేటువంటిది ఇక్కడ మనకి తెలుసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ కూడా మనం అనుకున్నాం కదా, ఎలాగా వాలి సుగ్రీవుడు రామావతారంలో అదే రివర్స్ అయిపోయింది. కృష్ణావతారంలో ఏమైంది, వాలి అర్జునుడయ్యాడు, సుగ్రీవుడు కర్ణుడైనాడు అని. అంటే దే విల్ బి దేర్ ఆల్వేస్. మనం కూడా అంతే. ఇప్పుడు మనము ఈ ఏజ్లో అంటే ఇప్పుడు మనము నేను కానీ మీరు కానీ అందరూ కూడా ఇప్పుడిప్పుడు మనకి ఈ రూపాలు, ఈ దేహాలు ఉన్నాయి. నెక్స్ట్ జన్మలో వేరే ఏదో రూపం ఉంటుంది, ఏదో దేహం ఉంటుంది. అంటే మనము చేసుకున్నటువంటి సత్కర్మల అనుగుణంగా మనకు ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు మనం ఎన్నో పాపాలు చేసుకున్నాం అనుకోండి, ఆ పాపాలను అనుభవించడానికి అటువంటి శరీరాలు మనకి ఇస్తాడు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు సంచిత కర్మలను చేసుకున్నప్పటికీ దాన్ని నేను చాలా చిన్నగా చేసేస్తాను. అంటే నీకు అవన్నీ అనుభవించాల్సినటువంటి అవసరము రాదు. ఎందుకు, నువ్వు నాకు శరణు అయిపోయావు. నా పేరు చెప్పినందువలన కొన్ని కోట్ల జన్మల పాపాలు కూడా, ఎలాగైతే ఒక పెట్రోల్ ట్యాంక్ ఒక చిన్న అగ్గిపుల్లతో భస్మం అవుతుందో,
అలాగా నీ పాపాలు భస్మమైపోయి నీకు సాధనకి నేను అనుగ్రహిస్తాను అని భగవంతుడు అంటున్నాడనమాట. సో, అలాగే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకము ద్వారా ఇదేమిటి అంటే మనము వి విల్ బి దేర్ ఆల్వేస్, వి వర్ దేర్ ఆల్వేస్ అండ్ వి ఆర్ దేర్ ఆల్వేస్. సో, ఎప్పుడూ మనం ఉంటాము. ఓన్లీ థింగ్ ఈస్ వి షుడ్ రిక్వెస్ట్ కృష్ణ, ప్రే టు కృష్ణ దట్ నీ భక్తి ఎప్పుడు మాకివ్వండి. నిన్ను మరిచిపోయేటువంటి అవకాశం మాకు ఇవ్వకండి.